హాయ్ హాయ్ చూస్తున్నావు బ్రో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేసి కొత్త ఛానల్ నువ్వే సపోర్ట్ చేయాలి. నువ్వే ఈ ఛానల్ కి సపోర్ట్ సిస్టమ్ అనుకో. ఓకే, ఇంకా లాగ్ అయితే చేయను, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసా. డాకు మహారాజ్ అబ్బా బాబా ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ కంటే ముందు ట్రైలర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే మాట్లాడుకుందాం. చిప్ పడేసిన అనుకోండి, టాప్ నాచ్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అలాగే ఈ రోజు రఘువరన్ బీటెక్ రీ రిలీజ్ అయితే వెళ్ళిపోయినాను నేను సండే గాని. అయితే దాంట్లో డాకు మహారాజ్ టీజర్ అయితే వేసినాడు. టీజర్ వేస్తే దాంట్లో ఒకటి అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వస్తుంటది కదా, టాప్ నాచ్ ఉంది అబ్బా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫోన్ లో చూస్తేనే బాగా అనిపిస్తుంది, అసలు థియేటర్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి అనుకోండి. పిచ్చకు ఎక్కేసింది అనుకోండి బ్యాక్గ్రౌండ్ స్కోరు. అలాగే ట్రైలర్ లో బాబీ డియోల్ గారు అయితే ఉన్నారు. విజువల్ పరంగా ట్రైలరు బాగానే ఉంది. అలాగే ఓవరాల్ గుడ్ ట్రైలర్ అయితే. అసలు బాబీ డియోల్ గారు బాలయ్య బాబు అంటే ఇంకా కథ వేరే ఉంటది అనుకోండి. అలాగే ట్రైలర్ లో దుల్కర్ సల్మాన్ గారిని అయితే చూపెట్టలేదు, కాకపోతే సినిమాలో అయితే ఉన్నాడని టాక్ ఉంది. అలాగే గూగుల్లో కూడా డాకు మహారాజ్ కాస్ట్ అండ్ సెర్చ్ చేస్తే దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడంటే సినిమా ఇంకా కొంచెం హైప్ అయితే ఉంటది, కొంచెం అయితే లేస్తది. అలాగే హీరోయిన్ బ్యాక్ అంతగానో నచ్చిందేమో బాలయ్య బాబుకి, తప్పుగా అనుకోకండి. సాంగ్ లో కూడా బ్యాక్ నే కొడతాడు ఐటెం సాంగ్ లో. అలాగే హీరోయిన్ ని కూడా ఏదో బ్యాక్ ని అయితే చూపెట్టుకుంటా బ్యాక్ అయితే ఒక లాగిపెట్టి ఒక దెబ్బ అయితే కొడతాడు. ఓకే, ఆ బ్యాక్ కి బాలయ్య బాబుకి ఏదో సంబంధం ఉంటది. ఓకే, ఎనీవే కామెడీగా తీసుకొని ఇది సీరియస్ గా తీసుకోకండి. డాకు మహారాజ్ 12th జాన్ కి అయితే రిలీజ్ అవుతుంది. 10th జాన్ కి గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ రెండిట్లో రెండు హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ట్రైలర్ మొత్తం పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. ఆ బీజిఎం తోటి అయితే లేపిండనమాట. నాకు బీజిఎం కోసం వెళ్ళిపోతున్నాను నేను 100-150 పెట్టేసి. ఇంతే, ఇంక నేనేం మాట్లాడాను. డాకు మహారాజ్ ఓకే గుడ్. అలాగే మీరు కూడా వెళ్ళిపోండి 12th జాన్కి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. జర ఎంకరేజ్ చేస్తే కంటెంట్ ఎట్లుంటుందంటే కొత్త చెక్ వదిలిపెడతాను నేను కూడా. ఇది మాత్రం పక్కా. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.